श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో భగవాన్ రమణ మహర్షి యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాత యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో శ్రీ రమణాసుర లేఖంలోని అంతరంగాన్ని తెలుసుకుంటున్నాం. భగవాన్ రమణ మహర్షి పేరున్నారా? తిరువన్నామలై, అరుణాచలం. ఆ ఆశ్రమంలో సూర్యనాగమ్మ గారని ఒక ఆమె బాల వితంతు ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు జరిగే సంఘటనల్ని ఉత్తరాలు రాసి వాళ్ళ అన్నగారికి పంపించారు. ఆయన మన ఆంధ్రానే జన్మించారు. ఆ ఉత్తరాల ద్వారానే రమణ మహర్షి యొక్క నిజస్థితి ఏదో మనకు అర్థమవుతుంది. రెండవది, అక్కడ జరిగిన సంభాషణ ద్వారా మన జీవితంలో ఏది అలవర్చుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, ఏ విధంగా జీవించాలనే విషయం ఒక్కొక్క ఉత్తరంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 39వ ఉత్తరం ఉమా ఒక పేరు, 26 ఫిబ్రవరి 1946 సంవత్సరం. నేను ఈ లేఖలు రాయకముందు ఒకరోజు ఉదయాన్న పురాణ కథ గురించి చెప్తున్నాడట. ఎవరు? రమణ మహర్షి గారు. పార్వతికి ఉమా అనే పేరు ఎలా వచ్చింది అని ప్రశ్న. పార్వతికి ఉమా అనే పేరు ఎలా వచ్చింది? ఉమా అనే పదం అంటారు కదా, ఆమె పేరు పార్వతి అంటారు, ఐమావతి అంటారు, చాలా ఇతర పేర్లు ఉంటాయి కదా ఆమెకి. మరి పార్వతికి ఉమా అనే పేరు ఎలా వచ్చింది? ఈ రమణ మహర్షిని అనేక ప్రశ్నలు వేస్తుంటారు. పురాణం చేస్తున్నారు, భౌతిక శాస్త్ర ప్రకారం చేస్తున్నారు. మరి పార్వతి ఉమా అనే పేరు ఎలా వచ్చింది అంటే, భగవాను ఈ వంక చూసి తెలుగులో అరుణాచల పుస్తకం ఉంది కదా, దాన్ని తీసుకురా అన్నాడు. అప్పుడు అరుణాచల మహాత్మ గ్రంథాన్ని తీసుకొచ్చారు. చూసిన తర్వాత అది లైబ్రరీలో ఉంది, తీసుకొని లైబ్రరీ తీసుకొచ్చారు. తెలిసి ఆ కథ ఇక్కడ ఉంది. ఏమిటి అంటే, దక్షయజ్ఞం చేసినప్పుడు ఈశ్వరుని పిలవరు, దేవు దక్షుడు. ఈ కథ తెలుసా మీకు? తెలుసా? దక్షయజ్ఞం అంటారు కదా. అసలు అహంకారంతో శివుని వినవకుండా అందరిని వినస్తాడు. నాకంటే గొప్పవాడు వాడేవాడు అతను అసలు అల్లుడని సంగతులు మర్చిపోతాడు. అప్పుడు పార్వతీదేవి పిలవని కారణాన్ని పోకూడదు, తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఆయన మా నాన్న కదా, పిలవకపోతే అని పోయింది. పోతానే ఆయన అవమానించాడు. అవమానిస్తేనే భర్తను అవమానిస్తే భార్య ఎలా ఉంటుంది? ఆడేమి అగ్నిలో దూకి దహనం అయిపోయింది. అది జరిగిన తర్వాత మేనకకి హిమవంతుడికి ఆమె జన్మించడం. జన్మించిన తర్వాత ఇంకా శంకరనే పదిగా కొడుతుంది కదా. అంటే సంస్కారం ఎలా ఉంటుంది గమనించాలి ఇక్కడ. మనిషి యొక్క సంస్కారం, ఈ శరీరాలు మారిపోయినా ఆ సంస్కారం మనకంటే వస్తుంది. మంచి సంస్కారం అయితే మంచిది, దుష్ట సంస్కారం అయితే దుష్ట సంస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే గద్దడం సంస్కారమే. ఇప్పుడు చేసుకునేది ఏం రాదు. ఇక్కడ మనం కూర్చోలేదు. ఇక్కడ గద్దడం చేసుకుని ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టింది, ఇక్కడికి మిమ్మల్ని రప్పించింది. ఈ రోజు ఇక్కడ కూర్చోవాలని మీరు ఇక్కడ కూర్చొని నేను చెప్పాలని ఇంతమంది అవగాహన వచ్చింది చెప్పేసి దీని అంతకంటే తెచ్చుకున్నాను అనుకోండి, ఇది మాత్రం మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే పునర్జన్మ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది శాస్త్రంలో చెప్పబడి ఉంది, పురాణాల్లో కూడా ఉంది. కాబట్టి మనం విశ్వసిస్తాం. పార్వతీదేవికి గజనములో ఈశ్వరుడు భర్త, మళ్ళా హైమవతిగా పుట్టింది. ఆయన వివాహం చేసుకోవాలని తపస్సు చేయాలనుకున్నాడు. తపస్సు చేయాలనుకుంటే మరి వయసులో ఉన్న తపస్సు చేస్తారంటే ఎవరు ఒప్పుకుంటారా? తండ్రి ఒప్పుకోకపోయా, తల్లి ఒప్పుకోకపోయా, వద్దు మాను అన్నారు. వద్దు మా వద్దు మా అంటే ఆడ ఉమా అని పేరు వచ్చిందట. సరే ఇదిగో అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకు ఇచ్చాడు. తర్వాత ఆ చిప్పి చూస్తుంటే ఆయన నవ్వుకుంటున్నాడు రమణ మహర్షి. ఆయన చెప్పాడు సమాధానం, మళ్ళీ నవ్వుకుంటున్నాడు.
ఎందుకు నవ్వుకున్నాడు అర్థం కాల. కొంచెం నిదానించి ఎందుకు నవ్వారని అడిగినాను. దాని పక్కన ఇంకొక విషయం కూడా ఉంది. ఉమా అనే పేరు ఆయన వద్ద చెప్పి వచ్చింది కదా, దానికి ఇంకో విషయం ఉంది. ఈమె ఈశ్వరుడు తపస్సు చేస్తాను కదా, తండ్రి హిమవంతుడిని ఏం చేశాడు, తపస్సు చేయబాకమంటే ఆయన పోయా. సరే శివుడి దగ్గరికి తీసుకుని పోయినాడు. మా చిన్న బిడ్డ ఆమె తపస్సు చేసుకోవాలనుకుంటున్నది, కాబట్టి అదేదో మీ దగ్గర కానీ ఉంటే నాకు సేఫ్ సైడ్ కదా, కాబట్టి మీ దగ్గర తపస్సు చేసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. హైమావతి ఒక నాన్న అయిన హిమవంతుడు. ఆమె ఎవరికో తపస్సు చేస్తా ఉంది, శివుడికో తపస్సు చేస్తా ఉంది. అక్కడ తపస్సు చేస్తే ఎందుకు ఒంటరిగా అనేసి, అయ్యా నీ సరిహద్దులు పెట్టుకోయా అని చెప్పాడు. అని ఈయన గమ్ముంటాడా, ఎందుకమ్మా నీకు తపస్సు, మొదలై చిన్న వయసు, నువ్వు తపస్సు ఏం చేస్తావు, ఇంటికి పో. ఊహు నేను పోనండి. సరే, ఆయన ఒక యుక్తిగా ఒక మాట్లాడు ఏమన్నాడంటే, నేను ప్రకృతిని జయించి తపోనిస్లో ఉన్నా. ఎవరు? ఈశ్వరుడు. ప్రకృతిని జయించాడంటే ఈ ప్రకృతి ఏ కూడా నేం చేయదు, నేను నిశ్చలంగా ఉండగలుగుతున్నా. కానీ మిమ్మల్ని అంతా ఆ ప్రకృతిని ఆట ఆడిస్తుంది. కాబట్టి ఇక్కడ తపస్సు చేయలేవు. ప్రకృతి ఆట ఆడుతుందంటే ఏంటి? కోరికలు, రాగము, ద్వేషము. ఇక్కడ కూర్చున్నా మనము, చెమట పడతా ఉంది మనకి. ప్రకృతి వల్ల వస్తుందా? చెమట పడతామని చెప్పి మనం బాగా చెమట అనుకుంటున్నాం. నేను ఇబ్బంది పెట్టిందా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? వాళ్ళకి గాలి వస్తుంది, అబ్బా కాలు చేస్తాం, హాయిగా కాలు చేసుకుంటాం. ఇంకేం పారాయణ చేస్తాము, ఇంకేం సత్సంగం వింటాము, ఇవి చెప్తా ఉంటే హాయిగా కళ్ళు మూసుకుంటారు పంట అనమాట. అవునా కాదా అనేసి ఈ ప్రకృతి నేను అటు చేసి ఇటు చేస్తానమ్మా. నేను ప్రకృతి జయించాను కాబట్టి నన్ను అది నిద్రపోలేదు, నేను పోవాల్సిన నేను నిద్రపోను. కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటే ఆ ప్రకృతి దోషాలు నీకు సంగ్రమిస్తాను వెళ్ళిపో అన్నాడు. కానీ పార్వతి చిన్నటాగా శక్తి స్వరూపిణి, సమయజ్ఞి కదా అని పదం రాస్తుంది ఇక్కడ. పార్వతి సమయజ్ఞి కదా, ఈశ్వరుడే తక్కువ అవేమన్నా. ఆమంటుంది, ప్రభు మీరు ప్రకృతి జయించమంటున్నారే అన్నారు కదా, ప్రకృతిని ఎక్కడ మీరు తపస్సు చేస్తున్నారు? ఈ పంచభూత జయించాలంటున్నావు, మీరు అక్కడే కూర్చొని తపస్సు చేస్తున్నారు కదా, అంటే దాని మీద ఆధారపడినట్టే కదా మీరు. అంటే కూర్చుని భూమి ఎక్కడ కూర్చుంది? నన్ను కూర్చొని తపస్సు చేస్తున్నావు కదా, భూమిలో గాల్లో తపస్సు చేస్తున్నావా? లే. నువ్వు ప్రకృతి జయించావునా కదా, మరి గాల్లో తపస్సు చేయొచ్చు కదా. కొండ మీద కూర్చుంటే బండ మీద కూర్చుంటే తపస్సు చేస్తా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడతారే ప్రకృతి సంబంధం లేకుండా మీరు ఎలా మాట్లాడగలరు? మీరు మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఈ ప్రకృతి సహాయం లేకుండా మీరు వినగలుగుతారా? అంటే ప్రకృతి పంచిపోతాలండి. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, తర్వాత గాలి ఉందా? ఈ 5 లేకపోతే మనిషి ఉంటాడా? ఏం పెద్దనా ఉంటాడా? ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నా, ఉన్నాడు కాబట్టి మీరు వింటున్నారు. అలాగే మీ ప్రకృతి చేస్తే అది లేకుండా మీరు మాట్లాడగలుగుతున్నారా? చక్కని ఆలోచన ప్రశ్న భలే ప్రశ్నిస్తుంది ఇక్కడ. నువ్వు ప్రతి జయించేది మాట్లాడుతున్నారా? ప్రకృతి సహాయంగా మాట్లాడుతున్నావు, ప్రకృతి లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నేను విర్రవేగను కదా, నేను కాకపోతే ఇలా చేశాను అని, నేను నా వల్ల కాకపోతే ఏమి జరగదు అని నేను అనను. నా తెలివి వల్లే నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాను అని అనను. మన తెలివి ఉంటే సరిపోతుందా? ఆ తెలివి సమయానికి పనిచేసే శక్తి ఒకటి కావాలి. ఆ శక్తి లేదనుకోండి, నా తెలివి ఏం చేస్తుంది? సరే, ప్రకృతి గురించి ఎలా మాట్లాడగలరు, ఎట్లా నడవగలరు? కాబట్టి మీకు తెలియకుండానే మీ హృదయాన్ని ఆక్రమించుకుంది ఏది? ప్రకృతి. మనకు తెలియదు, మన పంచభూతాలు మేనేజ్ ఇది. చెమ్మ లేకపోతే మనం ఉండగలుగుతామా? గాలి లేకపోతే ఉండగలుగుతామా? లోపల కడుపులో వేడి లేకపోతే మనం ఉండగలుగుతామా? లోపల ఖాళీ లేకపోతే ఏమైనా తిరగలమా? మనం ఏమన్నా ఖాళీ చేస్తా ఉంది సమయానికి. మరి భూమి, మట్టి కూడా మన శరీరంలో ఉందా? కనబడతా ఉందా? కనబడలేదా? చెమట పట్టింది ఇప్పుడు రుద్దండి ఇట్ట వస్తుందా? రోజు మట్టి కూడా ఉంది.
ఉందా లేదా, శ్రమ ఉందా లేదా అంతే, లోపల ఖాళీ ఉందా లేదా, అగ్ని ఉందా లేదా అంతే. పట్టుకుంటే తెలుస్తుంది అగ్ని ఉందనేసి, వేడి తెలిసి. ఇది కూడా మట్టి ఉంది. అంటే ఈ పంచభూతాల వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం, మనం చూడగలుగుతున్నాం, మనం నడవగలుగుతున్నాం. మరి ప్రకృతి జయించామనంటారా అన్నారా ఈశ్వరుడు, నేను జయించామన్నారా, యాడ్ జయించావు అని నీళ్ళు ఉంటే. చూడండి ఎంత తెలివిగా ఆమె ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. చూడండి ఇక్కడ ప్రకృతిని మీ హృదయం అంతా ఆక్రమించి ఉంది. వృధాగా మీరు వాగ్వాదం చేస్తున్నారే. చూడండి ఆయన అంత ఉంది, కానీ మనం భయపడతాం. ఆయన అంటే ఏమో ఆయన ఏం చేసినా రైట్ అంటాం. ఏమని చెప్పలేదు రైటే, అది రైట్ గా రిజెక్ట్ చేస్తాను. మరి ఈమె వాదించింది కదా, వాదన వేరే, వితండ వాదన వేరే, తర్కం వేరే. తర్కం చేయాలి, వాదన చేయాలి, వితండ వాదన చేయకూడదు. వాదన అంటే తెలుసుకోవడానికి వాదన, అది ఇక్కడ చేస్తుంది. ఇక్కడ సీత కూడా చేసిందండి. సీత కూడా భర్త అడుగుదాడు నా బాల ఆయన పొరపాటు చేసి హత్య చేసింది. ఆయన వనవాసం పోతా అంటే వద్దని చెప్పాడు. వద్దని చెప్పినప్పుడు సీత అబ్బా భర్త చెప్పాడు కాబట్టి హాయిగా ఇప్పుడు అనుకోలేదా. నేను ఇప్పటి వరకు మామూలు భాష చెప్తాడు మగవాడు అనుకున్నాను, నువ్వు నభూసుకుడు కావడా అడిగింది. ఎవడు రావుడు, మా నాన్న నభూసులు ఇచ్చి వివాహం చేశాడు నేను అంటే ఏంటా భార్యని కాపాడుకు పరిహిమాలను అని అర్థం. అవును కదా. కాబట్టి ఎక్కడ తప్పు ఉన్నా అధర్మం ఉన్నా మనం దాన్ని ఖండించవలే. వాడు ఏదో తిరగబోతు కాక అయితే వృధా వాగ్వాదం చేయబాక. ప్రకృతి అతిక్రమించి ఉన్నట్టయితే నేనంటే నీకు ఎందుకు భయం అంటే, ఎదుటిగా స్త్రీ ఉంది అనుకోండి, మగవాడికి తపస్సు చేయగలడా? మనసు చలిస్తుంది కదా. నువ్వు జయించాలన్నావు కదా, మరి నేనుంటే నీకే నష్టం. నీ మనసు చలించకూడదు కదా. అంటే నువ్వు ప్రకృతి వసుడివే. ఆడగొట్టి చూడండి దెబ్బ అంటే చాలా క్షుణ్ణంగా ఆలోచించాలండి. ఎందుకంటే ఇక్కడ ఉమా అనే పేరు దానికోసమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రకృతి స్థితినే మన యొక్క జీవన విధానం నడుస్తుంది. అది లేకపోతే ఏది లేదు. వాడు ప్రకృతే దేవుడు. మరి పటాలు ఎందుకు పెట్టుకున్నాం? ప్రకృతే దేవుడు అని మన గుర్తు ఉండదు కాబట్టి, ఎదురుగా పెట్టుకుంటే ఓహో ఇది ప్రకృతి రూపమైన భావన మనకు కలుగుతుంది కాబట్టి పటాలు పెట్టుకుంటున్నాం. విగ్రహారాధన ఎందుకంటే ఇందుకే. స్కూల్లో టీచర్ బెత్తం పెట్టుకుంటే మనం నోరు ధరకుండా ఉంటాం, బెత్తం లేకపోతే అరస్తాం. బెత్తం లాంటిది విగ్రహారాధన గుర్తు చేస్తున్నమాట ఇక్కడ. మరి ప్రకృతి అతిక్రమించినట్టయితే నీకు భయం ఎందుకు? దాంతో శంకరుడు మందహాసంతో ఇంగితజ్ఞ మధుర వచని అని పిలిచాడు అనమాట. మనకు ఇంగిత జ్ఞానం లేదా అంటాం. ఏంటి ఇంగిత జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఇంగిత జ్ఞానం లేదా అని అడగతాం మనం. చెప్పలే ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి అంటే, ఇంగిత జ్ఞానం లేదా మనం అంటాం. ఇంగిత జ్ఞానం లేదా నీకు అంటాం కదా. అంటే చదువు ద్వారా కానీ పుస్తకం ద్వారా కానీ కాకుండా సహజంగానే గ్రహించే అవగాహన శక్తి ఉంటే అది ఇంగిత జ్ఞానం. సహజంగా వస్తుంది, పుస్తకం చదివితే వచ్చేది కాదు, అయితే స్కూల్కి పోతే వచ్చేది కాదు, అది సహజంగానే ఉంటుంది అన్నమాట. ఏమిటి అవగాహన శక్తి అంటే, మనం ఇంగ్లీష్ అంటాం కామన్ సెన్స్ అంటాం. ఏది చేయాలో ఏది చేయకూడదు అది సహజంగానే వాళ్ళు చేస్తుంది. చెబితే చేయదు, వాళ్ళు సహజంగా చేస్తారు. అది దాని ఇంగిత జ్ఞానం అంటారు. ఇక్కడ కామన్ సెన్స్ లేదా అంటారు. అంటే ఇది సహజంగా ఉండే స్థితి నీకు లేదా అని అర్థం. సహజంగా మన జ్ఞాన స్వరూపులమే, పుట్టుకతో మనందరం జ్ఞాన స్వరూపులమే. ఏది మనం ఉన్నప్పుడు 5 సంవత్సరాల వరకు జ్ఞానమే. ఇప్పుడు 2 సంవత్సరాల వరకే జ్ఞానం వాళ్ళకి. ఇప్పుడు పుట్టేది ఆ 2 సంవత్సరాలు మనం నేర్పిస్తున్నాం. వాళ్ళని అబద్ధం చెప్పమనో, ఉన్నది మనమే తీసుకోవాలనో, ఇతరులకు పెట్టకూడదనో నేర్పిస్తున్నామా లేదా? రే చాక్లెట్ పక్కన పద్దాకి పెట్టే వద్దునే దిగు అంటాం. అంటే అర్థం ఏంటి? నువ్వే తిను, ఇంకోటి పెట్టకూడదు అనే భావన వాళ్ళు మనం వెళ్తుండడం లేదా? అంటే వాడికి ఇంగిత జ్ఞానం పోయింది. వాడికి ఇక్కడ ఇంగిత అర్థం చెప్పండి. పుట్టుకతో మన సహజంగా జ్ఞాన స్వరూపము. అదే స్వామి వివేకానందుడు అంటాడు, ఆ జ్ఞాన స్వరూపాన్ని మన యొక్క సావాస దోషం వల్ల ఆ జ్ఞానాన్ని కోల్పోతున్నాం, సహజత్వాన్ని కోల్పోతున్నాం. నిజంగా ఇప్పుడు కూడా మనం నిజంగా బానిసలుగానే ఉన్నాం.
స్వతంత్రం ఎవడు జీవించడం లేదు. పేస్ట్ వదులుకొని స్వతంత్రం ఉన్నాం మనం. పేస్ట్కి కాల్గేట్ వాడతా ఉన్నా. అప్పుడు తర్వాత వచ్చింది క్లోజప్ అనేసి కాదు వారేసిన క్లోజప్ తీసుకున్నా. అది ఉప్పుతో తోముకుంటారు వీళ్ళు. మీరందరూ ఎగతాళి చేసి ఉప్పుతో బాగా. ఇప్పుడు మీ ఫేస్ సాల్ట్ ఉందా అంటే దాన్ని పట్టుకుంటున్నాం మనం. అవునా కదా? సాల్ట్ అంటే విషయం చెప్పుకుంటున్నాం. అదే ఇంగిత జ్ఞానం లేకపోవడం అంటే. ఏరా సహజంగా వచ్చిన మరణాలతో జీవించు. వేపపులతో అది సహజం. అది ఆ వేపపుల్ని పుండి చేసి పేరు వెళ్తే దాన్ని కొంటున్నాం. మన చక్కని వేపపుల్లో ఉంది, ఫ్రీగా ఊరికే వస్తుంది, దాన్ని తీసుకోవడం లేదు. మనకి ఇంగిత జ్ఞానం ఉన్నట్టుగా దటిస్తుంటాం. సరే, ఇంగిత జ్ఞా అని పదం వాడాడు ఇక్కడ. ఇంగిత జ్ఞా అన్నాడు. అసలు ఇంగితం వేరే, ఇంగితము ప్లస్ జ్ఞానము, ఇంగిత జ్ఞానము. ఇంగితము అంటే బాడీ లాంగ్వేజ్. మీ ఫేస్ని బట్టి చెప్తా, మీరు కూర్చునే దాన్ని బట్టి నేను చెప్తా, మీరు మాట్లాడేదాన్ని బట్టి నేను చెప్తా. అక్కడ ఈశ్వరుడు ఉన్న ముఖ వాళ్ళకి కవలకలను బట్టి నేను సమాధానం చెప్తాను. అందుకని ఇంగిత జ్ఞా అని పిలిచాడు. అంటే నా ముఖ కవలికలు దాని కడిగి ప్రతి ఒక్క మార్పుని పరిశీలిస్తూ నా అంతరంగాన్ని చూస్తున్నావు, నా ముఖాన్ని చూస్తున్నావు, నా కళను చూస్తున్నావు, నాలో భావాన్ని నువ్వు దర్శిస్తున్నావు కాబట్టి నువ్వు ఈ సమాధానం చెప్పగలుగుతున్నావు. సింపుల్గా అంటే సైకాలజీ. ఇంకైతే అర్థమవుతుంది. ఇంగిత జ్ఞా అంటే సైకాలజీ. అందుకే సైన్స్ వేరు ఆధ్యాత్మిక వేరు కాదు. ఆధ్యాత్మికది సైన్స్, ఆధ్యాత్మిక సైన్స్ వచ్చింది. నేను సైన్స్ అయితే పెద్దదిగా ఇప్పుడు దేవుడు లేడు ఇవంత బోటకము అంటున్నారు. మన ఆధ్యాత్మికం ఏం చెప్పిందో అదే సైన్స్ లో వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఐన్స్టీన్ మొదలుకొని కూడా మన మతగ్రంథ గ్రంథాలను వివరించుకుంటూ వచ్చాం. వాళ్ళు ఒప్పుకున్నారు ఆధ్యాత్మిక లేనిదే ఈ సైన్స్ ఎందుకు పనికిరాదనే సంగతి. మరి వాళ్ళకన్నా గొప్పలే మనం ఏం కాదు కదా. ఐన్స్టీన్ కన్నా గొప్పలే మనం ఏమన్నా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఐన్స్టీన్ కావచ్చు, రష్యన్ కావచ్చు, ఎదుగుతా నాకు పేరు బర్గన్ కావచ్చు. కాదు కదా. ఇప్పుడు సైకాలజీనే ఇక్కడ ఏం చెప్తాడు చూడండి, బాడీ లాంగ్వేజ్. అది ఇంగ్లీష్ పదవి అనుకోండి. అంటే ఏంటి, సహజంగానే రూపాన్ని బట్టి వాళ్ళు నడవడానికి బట్టి చెప్తున్నారు. అందుకే స్పీడ్స్ అంటే ఏం చేస్తారు, దొంగతనం చేయాలంటే ఏం చేస్తాడు, కన్ను చూసి పెట్టేస్తాడు. కట్లు తెలిసిపోతుంది వాడు భయపడుతున్నాడా దొంగ దొర అనే సంగతి. అందులో చక్కర పట్టుకోగలుగుతారు వాళ్ళు. మనకి వీడు దొంగతనం చేయడం మనం అంటాం, వాళ్ళు ఎలా కనిపెట్టగలుగుతారు వాళ్ళు? అది ఆ కళను చూసి పట్టేస్తారు అనమాట. అదేవిధంగానే వాళ్ళ మనసు స్వభావాన్ని బట్టి కనిపెట్టడమే ఇంగిత జ్ఞా. మనసును చూసి కనిపెట్టగలిగావు. మరి ఇంగిత జ్ఞానానికి ఇంగిత జ్ఞకి ఎంత తేడా కనబడుతుందండి. అట్లాగే అయిన తర్వాత అప్పుడు ఉండమని చెప్పాడు. ఈ కథ పుస్తకంలో ఇంకా విపులంగా ఉంది. ఇక్కడ సింపుల్గా ఇక చెబుది ఇంగిత జ్ఞానం గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. అంత అయిన తర్వాత అవునవును ఇంకోటి కూడా దేవుని చదివాను ఆ కథలో. కామదహనమైన వెనుక పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. హిమవంతుడు కూతురు హైమావతి పెళ్లి చేసుకోవాలనుకున్నది, మెచ్చింది. ఇంకా శివుడు వస్తుంటాడు కదా రాజ్యానికి వచ్చినప్పుడు. శివుడు ఎలా ఉంటాడా, ఏమైనా కిరీటాలు పెట్టుకొని ఉంటాడా? హిమవతి ఏమో ఆయన భార్య మేనకేమో అల్లుడిని చూడలే, ఎవరిని ఈశ్వరుని చూడలే. అల్లుడు ఎలా ఉంటాడు, వస్తున్నాడుగా ఆ మిది మీద చూస్తావు అనమాట. అల్లుడు ఎలా ఉంటాడు బాగా ఊహించుకొని ఉంటుంది, బాగా తపస్సు చేసి ఉండింది కదా అనేసి. వస్తావంటే విష్ణు వస్తావంటే ఆయన కాదనే, బ్రహ్మ కాదనే, మిత్రుడు కాదనే వస్తాడు, బుడిది పూసుకుంటా వస్తున్నాడు అనుకుని అదే కదా. అది పూసుకున్న తర్వాత ఆయన అడిగిపోయింది మేనక, వీడికే నా కూతురు ఇచ్చేదని సంగతి. సరే ఎక్కడ నాలుగు గొప్ప చెప్పాడు. చేసుకున్న తర్వాత పార్వతి విరోధంగా వివాహం చేసుకున్న తర్వాత పార్వతి ఒక తమాషకి కళ్ళు మూసుకుందట ఈశ్వరుడికి. అప్పుడు ప్రళయం వచ్చింది. ఇవంతా జరిగింది. మళ్ళా తపస్సుకు పోయింది. పోయిన తర్వాత పార్వతికి అరుణాచలం పోయేసి అక్కడ తపస్సు చేసి అర్ధనారీశ్వరి పొందిందని చెప్పాడు. అంటే ఎన్ని కథలు చెప్తున్నాడు చూడండి పార్వతి గురించి. సరే ఈ కథలో అంతరార్థం మనం చూస్తాం ముందు.
ఏ తప్పు చేసినా శిక్ష తప్పదు. కళ్ళు మూసింది ఎవరికి? ఈశ్వరుడికి. కళ్ళు మూస్తే ప్రళయం వస్తుంది కదా, ఆ ప్రళయం వచ్చి కొంతసేపు తడబడిద్ది కదా ప్రపంచం అంతా కూడా, అది పాపం అవునా కాదా? ఆ పాపానికి ప్రాయచిత్తమే ఈయన తపస్సు చేసింది. కానీ మన కష్టాలకి నష్టాలకి ఎవరి తప్పు? మనదే తప్పు, మన ప్రారంభమే తప్పు అని అనుకుంటే వాడికి శాంతి. అలా కాకుండా మన తప్పు ఇంకొన్ని నెట్టేస్తాం. నాకు కష్టం వచ్చింది అనుకోండి, వాడి వల్ల వచ్చింది అంటాను. నష్టం వచ్చింది అనుకోండి, వాడి వల్ల వచ్చింది అంటాను. లాభం వస్తే మాత్రం నా వల్ల వచ్చింది అంటాను. నా కష్టం అండి ఇది. వాళ్ళ సహాయంతో నేను, వాడు అప్పు ఇచ్చాడు, ఆ డబ్బు పెట్టుకున్నాను, నేను అప్పు తీసుకుని కట్టాడు అనుకోండి, వాడి సహాయం నేను చెప్పను, నా కష్టం అండి అంటాను. ఇక చూడండి, తప్పు చేసినప్పటికీ కూడా ఆమె తపస్సు చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఇది ఆ శిక్షను అనుభవించడమే జ్ఞానం. ఆ కళ్ళు మూయ అనుకోవడం బుద్ధి ప్రేరణ. నువ్వు దేని గురించి అండి బుద్ధి జ్ఞానం అనుకున్నాం మనం, దేని గురించి అనుకోండి కాబట్టి దానివల్ల కలిగే పరివర్తనాలు అంటే దేని గురించి తెలుసుకోవడం అనేది బుద్ధి. దానివల్ల కలిగే ఫలితం ఏదని గుర్తించేది జ్ఞానం. బుద్ధికి జ్ఞానానికి డిఫరెన్స్. ఏ తెలుసుకోవాలో పుస్తకం చదువుకోవాలనుకున్నా, దీని పరివర్తనం ఏంటి? పుస్తకం పట్టడం వల్ల మనకి ఏదో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన తెలుసుకుంటే జ్ఞానం. బుద్ధి వేరే, జ్ఞానం వేరే. సరే, ఇంకా సింపుల్గా చెప్తా. ఎదురుగా లేడీస్ హాస్టల్, ఈ పక్క బాయ్స్ హాస్టల్. ఆడొచ్చి పరికీళ్ళు ఆరేస్తుంటారు. పరికీళ్ళు ఆరేస్తుంటారు కాబట్టి అది లేడీస్ హాస్టల్లో ఉండాలి జనాలు అని తెలుసుకోవడం బుద్ధి. ఒరే వాళ్ళ జనానికి పోతున్న కళ్ళు రాలిపోతుంది అనుకోవడం జ్ఞానం. ఇది అర్థం కాకపోతే సింపుల్ చెప్పుకుంటాం, పని చేయను, చేసినట్టు అందరికి అనిపిస్తా, అది జ్ఞానం. బుద్ధికి జ్ఞానం చాలా చెప్పుకుంటున్నామ్మా, రెండు ఒకటేనా వేరే వేరే అనేసి. సరే, ఇది కూడా అర్థం కాకపోతే మీ అందరికీ నేను తిరిగి నటించడం జ్ఞానం. జ్ఞానానికి పరాకాష్ట అనమాట. నాకేం తెలియదు కానీ నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోవడం జ్ఞానానికి పరాకాష్ట అంటది. ఇది బుద్ధికి జ్ఞానానికి ఉన్న డిఫరెన్స్. అందుకని ఇంగిత జ్ఞానం పదం కూడా పడ్డానండి. అదే ఇంకా పెద్ద జ్ఞానం, ఏమీ తెలియకుండానే నాకు అన్ని తెలుసు అనుకోవడం ఇంకా పెద్ద జ్ఞానం. నాకేం తెలియదు కానీ అన్ని తెలుసు. పారిది మనకు అర్థం చేస్తుంది అనుకోండి. తెలుసుకోవడం తెలివి అయితే అర్థం చేసుకోవడం జ్ఞానం. చూడండి, ఎంత ఉన్నాం. తెలుసుకోవడం తెలివి, అర్థం చేసుకోవడం జ్ఞానం. చదవడం తెలివి, అందులోని భావం తెలుసుకోవడం జ్ఞానం. ఇంతటి అర్థం ఉంది. ఇంతటి అర్థంతో ఆ పార్వతీదేవి ప్రకటన చేసింది. అయిన తర్వాత ఆయన అర్ధరాశి పొందింది కదా, అప్పుడు అనుకున్నాడంట అల్లుడు ఇతర జాతి కాదు మన జాతి వాడే అని వాళ్ళ నాన్న అనుకున్నాడట. ఇది అరుణాచలేశ్వరంలో ఈశ్వరుడు అగ్నిలింగం రూపంలో ఉన్నప్పుడు ఈయన తపస్సు చేసి అర్ధనాశుడైన తర్వాత అబ్బా అల్లుడు ఏదో కొండల్లో మంచు కొండలు ఉండేవాడు కాదు కానీ వాడు కూడా మనలాకన వాడే అనుకున్నాడట. అప్పుడు దీన్ని స్వామి చెప్తున్నాడు, ఇది కొండే అది కొండే. అర్థం కదా, ఇది కొండే అది కొండే. ఇప్పుడు ఏదో సినిమాలో మీ తనాలి నా తనాలి అంటాడే, ఇదైతే గుర్తొస్తుంది. మీ తన మా తనాలి అర్థం ఒకటే. నువ్వు జాతి నా జాతి ఒకటే, ఇది కొండే అది కొండే అంటే అర్థం ఏంటంటే మీరు ఒకటే నేను ఒకటే, మనం అందరం వేరు కాదు. మనలో ఉన్న అన్నిటి కూడా ఆత్మస్వరూపం. నువ్వు పై పైన బాహ్య స్వరూపాన్ని చూడద్దు. బాహ్య స్వరూపం చూసాడు ఈశ్వరుడు హేమవంతుడు, ఏది అభివృద్ధి చూస్తున్నాడు అది, కానీ అంతరంగంలో జ్ఞానస్వరూపుడు. అలాగే మన ప్రకృతి అంతా వీళ్ళందరూ కూడా జ్ఞానస్వరూపులు. ఇక్కడ వేరనే భావం లేదు. వేరనే భావం ఎప్పుడైతే ఉండదో మనందరం ఒకటే అనిపిస్తుంది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనందరం ఒకటే అనుకుంటే ఆనందం ఉంటుంది, వేరే అనుకుంటే ఆనందం ఉండదు, తేడా కనబడుతుంది. వాస్తవంగా పరిశీలిస్తే మనందరిలో ప్రవహించేది ఒకే రక్తం. ఆ రక్తం బ్లూ రంగులో ఉంటుందా? మీ దాని తెల్ల రంగులో ఉంటుందా? తెల్లగా ఉన్నారు కాబట్టి. నేను నల్లగా ఉంటుందా? ఉండదు.
ఆ భావం చెప్పడమే ఇది కొండే అది కొండే. ఆ పదంలో అర్థం ఉంటుందండి. ఇది కొండే అదే కొండే అంటే అర్థం ఏంటి? మనందరం ఒకటే. మనం ప్రార్థన చేస్తుంటాం స్కూల్లో, భారతదేశము చెప్పమని, భారతీయులందరూ ఈ 2 సార్లు అంటాడు వివేకానందుడు. ఈ 2 సార్లు అంటాడు వివేకానంద అంటే మీ సార్లు వద్దు, భారత నా మాతృభూమి, ఇది నా సొంతం ఇది అని అనుకున్నప్పుడు ఇది నాది అది నీది తగులు ఉండదు. ఇప్పుడు నీళ్ళ కోసం తగులాడుకుంటున్నాను చూడండి, రాష్ట్రం తగులుకుంటున్నారు, తగులాడుకుంటున్నారు, అది ఉండదు. సహోదరులు అనుకున్నప్పుడు, సహోదరు అంటే ఏంటి? ఒక కడుపుడు పుట్టిన బిడ్డలో అనుకున్నప్పుడు మీ మీద నేను చాటీలు చెప్తానా, మీ మీద నిందలు వేస్తానా, అపవాదాలు వేస్తానా? లేదు కదా. అది చెప్పడం మహత్తుల ఉద్దేశం అండి. ఇది కొండే అదే కొండ అని చెప్పడం ఉద్దేశం అది. ఇంతటి అర్థం ఉమా అనే దాంట్లో వివరించాడు. ఉమా ఆ లక్ష్యం సాధించాలంటే చిత్తశుద్ధి ఉండాలి, పట్టుదల ఉండాలి, అంకిత భావం ఉండాలి, ధైర్యం ఉండాలి. 4D ఫార్ములా. 4D ఫార్ములా చెప్పండి. డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, డైనమికం. ఈ 4 4D ఫార్ములా. ఈ 4D ఫార్ములా ఉంటే ఈ పాపకి పనికొస్తుంది, వీడికి పనికొస్తుంది, మీకు పనికొస్తుంది, ఇంకా పెద్దలకు వాళ్ళకి పనికొస్తుంది. ఈ 4D ఫార్ములా. ఈ 4D ఫార్ములా భజన చేసుకోవడానికి కాదండి. ఏ పనికి అంకిత భావం ఉండాలో పనిలేదా? అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఈ 4 సంవత్సరం ఉందా లేదా? అది ఉమలో ఉంది. భగవాన్ రమణ మహర్షి గారు ఎంతటి సత్యాన్ని మనకు బోధించాడు. ఈ వివరణంతా కూడా భరద్వాజ మహర్షి గారు మాకు అందించడం వల్లనే. ఇందులో ఉన్నది చేయడం అనుకోండి ఏం అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।